నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే జశ్వంత్ మేడం. గారు. ఎక్కడికైనా కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ కోసమో, ఫన్ కోసమో, లేకపోతే ఈ జాబులు టైర్డ్ అయిపోయి, ఈ స్ట్రెస్ నుంచి బయటకి దూరంగా పారిపోవాలనిపిస్తూ ఉంటది. అలాంటి వాళ్ళకి మంచి విజిటింగ్ ప్లేస్ గ్యాంగ్టాక్ అనిపిస్తదండి. ఎగ్జాక్ట్‌లీ అండ్ మేడం. డార్జిలింగ్ కూడా. చాలా రిలాక్సేషన్ అయిపోతాం. ఒక కొన్ని డేస్ ఒక 1 వీక్ ఏసుకోండి వెళ్లి వచ్చేసామనంటే మరింత బూస్టప్‌గా పని చేయగలుగుతాం. రైట్? సో, ఎగ్జాక్ట్‌లీ ఏం మేడం. చెప్తారు గ్యాంగ్టాక్, డార్జిలింగ్‌కి సంబంధించి మీ దగ్గరున్న ప్యాకేజెస్ ఏంటి? మీరన్నట్టుగా 1 వీక్. సో, 1 వీక్ అనేది ఈ 2 ప్లేసెస్ కవర్ చేయడానికి ఒక టైం మేడం. ఓకే. 6 నైట్స్, 7 డేస్ మన దగ్గర కూడా ఒక ఫిక్స్డ్ డిపార్చర్ ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ రన్ అవుతుంది. హ్మ్. సో, ఇందులో ఏంటంటే గ్యాంగ్టాక్ వచ్చేసేసి సిక్కిం. సిక్కిం స్టేట్‌కి సంబంధించి. డార్జిలింగ్ వచ్చేసేసి వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి. ఇక్కడ కూడా మనం స్టేట్స్ మారుతున్నాం. ఎగ్జాక్ట్‌లీ మేడం. 2 స్టేట్స్ మనం ఇందులో కవర్ చేస్తామనమాట. హ్మ్. సో, ఈ ప్యాకేజ్ వెళ్ళటానికి ఏంటంటే, మనం అప్ టు బాగ్‌డోగ్రా వరకైతే బై ఫ్లైట్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది. లేదు ఒకవేళ మనం బై ట్రైన్ ఎళ్తున్నామంటే, న్యూ జల్‌పైగురి వరకు బై ట్రైన్ ఎళ్లి, అక్కడి నుంచి ఈ టూర్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. సో, ఈ 6 నైట్స్, 7 డేస్‌లో మనం 3 నైట్స్ వచ్చేసి గ్యాంగ్టాక్‌లో స్టే ఉంటాం మేడం. హ్మ్. ఫస్ట్ డే మనం డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత బాగ్‌డోగ్రా కానీ, న్యూ జల్‌పైగురి కానీ రీచ్ అయిన తర్వాత, అక్కడ మన మేనేజర్ పికప్ చేసుకునేసేసి, అక్కడి నుంచి వాళ్ళు గ్యాంగ్టాక్ రీచ్ అవుతారు. సో, ఈ డే అంతా జర్నీ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లి జస్ట్ రిలాక్స్ అవుతారు ఆ రోజు. ప్రోగ్రామ్ ఏమీ ఉండదు. నెక్స్ట్ డే సెకండ్ డే గ్యాంగ్టాక్‌లో మనం సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కవర్ చేయడానికి ఆ ఫుల్ డే మనం గ్యాంగ్టాక్‌లోనే స్పెండ్ చేస్తామనమాట. అండ్ గ్యాంగ్టాక్‌లో మనం చెప్పాల్సిన విషయం ఏంటి అనంటే, మనలాగా లేట్ నైట్ వరకు అక్కడ షాపింగ్ అది ఉండదండి. ఎగ్జాక్ట్‌లీ మేడం. 5:00కే చీకటి పడిపోతది. ఎగ్జాక్ట్‌లీ. చీకటి కదా! పడిపోతుంది. ఉన్న లోకల్ మార్కెట్ కూడా చాలా తొందరగా క్లోజ్ క్లోజ్ చేసేస్తాం. అయిపోతాయి. 7:30కి ఉన్నాయంటే మనకు సర్ప్రైజింగ్‌గా అనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ సో, మేడం. మనలాగా 10 గంటల వరకు, 11 గంటల వరకు అక్కడ షాపింగ్స్ ఉండవు. ఎగ్జాక్ట్‌లీ. 4:35కే మనకు మిడ్‌నైట్ లాంటి క్లైమేట్ అనిపిస్తది అక్కడికి. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఓకే. చాలా బావుంటది. సో, ఆ సైట్ సీయింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరన్నట్టుగా ఈవినింగ్ అవర్స్‌లో ఏదన్నా షాపింగ్ చేసుకోవాలనుకున్నా సరే మనకు మహాత్మా గాంధీ రోడ్ అనేసేసి యెస్. ఫేమస్ షాపింగ్ గాంధీ ఏరియా మార్గ్ ఉందనమాట. ఉంటది. అవును. సో, అక్కడికెళ్ళి మనం షాపింగ్ చేసుకొనేసేసి, ఆ రోజు నైట్ కూడా అక్కడే స్టే చేస్తాం. దాని తర్వాత రోజు అక్కడి నుంచి మనకి చైనా బార్డర్ అనేది నియర్ బై ఉంటుంది. హ్మ్. సో, ఈ బార్డర్ వెళ్ళాలి అనుకుంటే నాతులా పాస్ అని చెప్పనేసేసి దీనికి సెపరేట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటది. సో, మన లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ పర్మిషన్స్ అన్నీ కూడా కవర్ చేసుకొనేసేసి, థర్డ్ డే వాళ్ళని నాతులా పాస్ తీసుకెళ్ళిపోయి, ఆ నాతులా పాస్‌కెళ్ళేటప్పుడు ఒక లేక్ వస్తుందనమాట. సోంగో లేక్ అని చెప్పనేసేసి, ఆ హ్మ్. సోంగో లేక్ విజిట్ ఉంటుంది. అలాగే హర్భజన్ బాబా మందిర్ ఒకటుంటుందనమాట. చాలా హైయెస్ట్ పాయింట్‌లో. సో, ఈ ప్లేసెస్ అన్నీ కూడా థర్డ్ డేలో మనం కవర్ చేసుకొనేసేసి గ్యాంగ్టాక్ వచ్చేస్తాం. మనం అంత ఈజీగా చెప్తున్నాం గానండి, ఆ వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో బ్యూటిఫుల్ అండి. ఆ మౌంటైన్స్ చూడొచ్చు. అదంతా కూడా ఒకలాంటి దూరం నుంచి వస్తది మట్టి మట్టి కింద అనిపిస్తూ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ సో, మేడం. బ్యూటిఫుల్ అండి. చాలా బ్యూటిఫుల్‌గా అండ్ ఉంటుంది. చైనాకి మనకి ఆ నౌతల పాస్ దగ్గర బార్డర్ ఉంటది. మనం ఆళ్ళెలా ఉంటారనుకుంటాం గానీ, చాలా ఫ్రెండ్లీ నేచర్‌తో ఉంటారు వాళ్ళు. అవును మేడం. ఎగ్జాక్ట్. బ్యూటిఫుల్ అండి. అక్కడ మనం వెళ్లి చూడాలి. అవును మేడం. ప్లస్ అక్కడేంటంటే పెద్ద పెద్దగా వెహికల్స్ కూడా ఉండవనమాట. అన్నీ హ్మ్. కూడా చిన్న వెహికల్స్‌లోనే ట్రాన్స్‌పోర్టేషన్ గూడా ఉంటుంది. సో, ఈ గ్యాంగ్టాక్ పార్ట్ అంతా అయిన తర్వాత మనం ఫోర్త్ డే గ్యాంగ్టాక్ నుంచి డార్జిలింగ్‌కొచ్చేస్తాం. సో, గ్యాంగ్టాక్ నుంచి డార్జిలింగ్‌కొచ్చేసేసి ఆ రోజు డార్జిలింగ్‌లో రెస్ట్ అయి తీసుకుంటారు. సో, డార్జిలింగ్ అనంగానే మనకు గుర్తొచ్చేదేంటంటే ఆల్‌మోస్ట్ ఆల్ టీ ప్లాంటేషన్ అంతా కూడా ఉంటుంది డార్జిలింగ్‌లో ఎటు చూసినా సరే. హ్మ్. సో, ఆ రోజు ఎళ్లి అక్కడ ఈవినింగ్ అవర్స్‌లో చిల్ అవుతారు. దాని తర్వాత రోజు ఫిఫ్త్ డే అర్లీ మార్నింగే టైగర్ హిల్ వ్యూ పాయింట్ అనేసేసి ఉంటుందనమాట. సో, ఫస్ట్ సన్‌రైజ్ అనేది మనకు అక్కడే అవుతుంది. హ్మ్. సో, వెళ్ళే ప్రతి పిలిగ్రిమ్ ఎవరైతే ఉన్నారో టూరిస్టులు కంపల్సరీ ఆ పాయింట్‌కి వెళ్ళి, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఆ సన్‌రైజ్ చూసుకునేసేసి, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ హోటల్‌కొచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసుకునేసేసి, ఇంకా డార్జిలింగ్‌లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్, అక్కడ ఉన్నటువంటి మ్యూజియము, అలాగే అక్కడ ఉన్నటువంటి మానిస్టరీస్ ఇవన్నీ కూడా కవర్ చేసుకునేసేసి, ఫిఫ్త్ నైట్ స్టే కూడా మళ్ళీ డార్జిలింగ్‌లోనే ఉంటారనమాట. సో, 2 నైట్స్ డార్జిలింగ్‌లో స్టే చేస్తారు. దాని ఓకే. తర్వాత సిక్స్త్ డే డార్జిలింగ్ నుంచి మిరిక్ లేకెళ్ళి, అక్కడ మిరిక్ లేక్ విజిట్ చేసుకునేసేసి సిలిగురికొచ్చేస్తారు. ఈ సిలిగురి అనేది ఏంటంటే ఆల్‌మోస్ట్ ఆల్ మనం ప్లెయిన్ ఏరియాకి వచ్చేస్తాం. హ్మ్. సో, అక్కడ ఆ రోజు నైట్ స్టే ఉండి, లాస్ట్ డే మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని, ఇంకేదన్నా బ్యాలెన్స్ షాపింగ్ చేయాలనుకున్నా సరే, షాపింగ్ చేసుకొనేసేసి బై ఫ్లైట్ అయితే బై ఫ్లైట్ లేదా బై ట్రైన్ అయితే ట్రైన్ మనం రిటర్న్ డెస్టినేషన్ అనేది ప్లాన్ చేసుకుంటామండి. ఓకే. అంటే ఈ లేక్స్ దగ్గరకు మనం వెళ్ళడానికి, లేపోతే ఆ హైయెస్ట్ మౌంటైన్ నాతుల పాస్ నుంచి వెళ్ళేటప్పుడు కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటది ఆక్సిజన్ మనకు అందడానికి. బట్ అది ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది మేడం. బ్యూటిఫుల్ అండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది మేడం. ఓకే. అండ్ మన దగ్గరున్న ప్యాకేజ్ వివరాలెలా ఉన్నాయి? సో, ఈ ప్యాకేజ్ అనేది ఏదైతే ఉందో మనం 39,000 చార్జ్ చేస్తున్నాం మేడం. సో,
హైదరాబాద్ నుంచి కానీ డెస్టినేషన్ నుంచి వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వడానికి ఫ్లైట్‌లో వెళ్ళాలనుకుంటే ఫ్లైట్, ట్రైన్ అయితే ట్రైన్. ఈ ప్యాకేజ్ మనం యాడ్ చేసి వాళ్ళకి కాస్ట్ అనేది ఫైనల్ చేస్తామన్నమాట. 39,000 39,000 ప్లస్ ఎక్స్‌ట్రా అమౌంట్. ఓకే. అంటే మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. ఎక్స్‌ట్రా ఉంటుంది. ఓకే. ఎగ్జాక్ట్‌లీ మేడం. అండ్ ఫుడ్, అకామిడేషన్. ఎవ్రీథింగ్ మేడం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. అక్కడ కూడా మంచి 3 స్టార్ హోటల్స్‌లో మనం అకామిడేషన్ ఇస్తాము. ప్లస్ ట్రాన్స్‌పోర్టేషన్ అంతా కూడా ఎళ్ళే గ్రూప్ సైజ్‌ని బట్టి, మెంబర్స్‌ని బట్టి మన వెహికల్స్ అనేది ఉంటదన్నమాట. పెద్ద పెద్ద వెహికల్స్ ఏమీ ఎళ్ళవు అక్కడ. సో ఏమున్నా సరే మాక్సిమం 7 సీటర్ వెహికల్స్ వరకే పర్మిషన్ ఉంటుంది అక్కడ. సో దానికి బేస్ చేసుకునేసేసి ఆ వెళ్ళే పిల్గ్రిమ్స్‌ని బట్టి వెహికల్స్ అనేది అరేంజ్‌మెంట్స్ ఉంటదన్నమాట. ఓకే. అండ్ ఒకవేళ ఒక 2, 3 డేస్‌లో వెళ్లి కంప్లీట్ చేయడానికి ఏదన్నా మనకి అవైలబుల్ ఉంటుందా అండి? చేసుకోవచ్చు మేడం. ఒకవేళ మన దగ్గర 3 డేస్ లేదా 4 డేసే టైం ఉంది. 3 నైట్స్ 4 డేస్ అనుకుంటే ఓన్లీ డార్జిలింగ్ మనం కవర్ చేయొచ్చు. ఓకే. లేదు ఒకవేళ ఓన్లీ 4 డేసే టైం ఉంది. గ్యాంగ్టాక్ పార్ట్ వరకే మనం కవర్ చేసుకొని బ్యాక్ వచ్చేయొచ్చు. ఓకే. లేదు మన దగ్గర ఇంకా చాలా టైం ఉంది. ఈ 6 నైట్స్ 7 డేస్ కాకుండా అంటే కూడా అక్కడ మనం చూడడానికి లాచెంగ్, లాచెన్, యమ్‌తంగ్ వ్యాలీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఏంటంటే ఎటు వెళ్ళినా సరే మనం ఉంటున్నది హిల్ స్టేషన్. సో అన్ని డేస్ మనం హిల్ స్టేషన్‌లో ఉండగలిగితేనే మనం ఈ ప్యాకేజ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి అవును. ఉంటదన్నమాట. మనకు ఆక్సిజన్ అక్కడికెళ్ళినంత ఇబ్బంది అయిపోతదండి. ఎగ్జాక్ట్‌లీ మేడం. అండ్ లిటిల్ బిట్. కదా! ఎగ్జాక్ట్‌లీ. ఖచ్చితంగా. మనం అనుకుంటాం గానీ ఫస్ట్ 2 డేస్ ఎంజాయ్ చేసేస్తాం గానీ థర్డ్ డే నుంచి అలసట తెలిసిపోతది. ఎగ్జాక్ట్‌లీ మేడం. అండ్ ఫుడ్ అండి. మనకి అక్కడ కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తది. చెప్తున్నట్టు 2 డేస్ ఆ చపాతీలు, ఆ దాల్‌తో తింటే మస్తు అనిపిస్తది. కానీ థర్డ్ డే నుంచి అనిపిస్తది అమ్మ నా ఆవకాయ పచ్చడి, నా అన్నం ఏది అని, నా వైట్ రైస్ ఏది అని. సో మీరన్నట్టుగా ఆవకాయ పచ్చడి ఇవే అంటున్నారు కదా! సో మనం వెళ్తున్న గ్రూప్స్ అన్నిట్లోనూ కూడా మన ఫుడ్ కావాలి అన్న ఉద్దేశ్యంతో ఇక్కడి నుంచే మనం పికిల్స్ కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ మనకు దొరకనివి ఏవైతే పాపడి లాంటివన్నీ అక్కడ దొరకవు కాబట్టి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ లోకల్ రెస్టారెంట్స్‌లో లేకపోతే లోకల్ హోటల్స్‌లో మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి చెఫ్స్‌కి ఇచ్చేసేసి వాటిని కూడా మనం మెనూలో యాడ్ చేయిస్తామన్నమాట. అవునా? అదంతా మీరే చూసుకుంటారా? ఎగ్జాక్ట్‌లీ మేడం. చాలా బావుందండి ఇది. ఓకే. సో, అంటే ఆ ఫుడ్ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకుంటాం మేడం. ఎందుకంటే పర్టిక్యులర్ ఈ డెస్టినేషన్‌కి సంబంధించి అక్కడ కొంచెం ఫుడ్ అనేది లిమిటెడ్‌గా ఉంటుంది కాబట్టి, హ్మ్. సో కొన్ని రిమోట్ ఏరియాస్‌లో కూడా మనం వెళ్తాం. లైక్ ఇప్పుడు మనము సాంగోలేక్ బాబా మందిర్ వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఫుడ్ లిమిటెడ్‌గా ఉంటుంది. సో అక్కడ మనం కొంచెం స్పెషల్ కేర్ తీసుకునేసేసి ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట. ఓకే. అండ్ 3 స్టారే మీరు అకామిడేషన్ కూడా ఇస్తూ ఎగ్జాక్ట్‌లీ ఉంటారు. మేడం. ఓకే. అండ్ ముఖ్యంగా ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు మేడం. ఎందుకంటే ఇది పిల్లలతో వెళ్ళే డెస్టినేషను. అలాగే పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే రిలాక్స్ అవ్వడానికి వెళ్ళాలనుకున్నా సరే, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు మేడం. వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. కాకపోతే మీరన్నట్టుగా కాస్త హిల్ స్టేషన్‌కి వెళ్ళామనుకోండి. అప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కంపల్సరీ మేడం. కంపల్సరీ. సరిపోతుంది. అది నార్మల్ ఏజ్ వాళ్ళైనా సరే, సీనియర్ సిటిజన్స్ అయినా సరే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి కాబట్టి వాటిని అనుగుణంగా మనం అక్కడికెళ్ళిన తర్వాత ఉండాల్సి ఉంటది. ఓకే. సో, మన దగ్గరున్న టైం బట్టి, మన దగ్గరున్న బడ్జెట్‌ని బట్టి మనం గ్యాంగ్టాక్ వెళ్తామా, డార్జిలింగ్ వెళ్తామా, ఇంకేదైనా అనదర్ హిల్ స్టేషన్‌ని యాడ్ ఆన్ చేసుకుంటామా అనేది మన చాయిస్. ఎగ్జాక్ట్‌లీ మేడం. కస్టమర్ చాయిస్. కస్టమర్ సో, చాయిస్. కస్టమర్ చాయిస్ సంబంధించి వాళ్ళేం కోరుకుంటున్నారో అది మీరు కస్టమైజ్ చేసి కూడా ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? కింద స్క్రోల్ నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మీకు అవైలబుల్ ఉంటారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా చక్కగా దాన్ని క్లారిఫై చేస్తారు. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ మేడం.